దివ్యవాణి ప్రేక్షకులందరికీ నా శుభాభివందనములు. ప్రియ సహోదరి సహోదరులారా, పోయిన వారం దేవునికి ఏదంటే ఇష్టం అని 3వ భాగాన్ని మాట్లాడుకున్నాం. ఇప్పుడు దేవునికి ఏదంటే ఇష్టం అనేది 4వ భాగాన్ని మాట్లాడుకుందాం. ఈ వారం దేవునికి ఇష్టంగా జీవించే వాళ్ళంటే ఆయనకి చాలా ఇష్టం అంట. దేవుడు అంటే ఇష్టపడేవాళ్ళు, ప్రభువుకు దగ్గరగా నివసించే వాళ్ళంటే ఆయనకి చాలా ఇష్టము అని దేవుడు చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున మోషే గారిని చూసినప్పుడు మోషే గారు దేవునికి చాలా దగ్గరగా నివసించారు. అదే కాకుండా దేవునికి చాలా ఇష్టడుగా నివసించారు. కాబట్టి దేవుడు ముఖాముఖిగా ఆయనతో మాట్లాడారు. ఆయనకు 10 ఆజ్ఞలు రాసేటటువంటి ఆ భాగ్యాన్ని దయచేశారు. అదే కాకుండా దేవుని యొక్క గొప్ప కృపని పొందుకోగలిగారు. ఆ విధంగానే ప్రియ సహోదరులారా, ఆయన కూడా మనలాంటి మానవ మాత్రులే. కానీ ఆయన అంత గొప్ప కార్యాన్ని ఏ విధంగా సాధించగలిగారు అంటే దేవునికి ఇష్టంగా జీవించారు. కాబట్టి దేవుడు కూడా ఆయన పట్ల ఇష్టంగా ఉండి ఆయనతో ముఖాముఖి మాట్లాడటానికి ఇష్టపడ్డారు. ఆయనకి ఏది కావాలంటే అది సహాయం చేశారు. ప్రియ సహోదరులారా, అదేవిధంగా మనం కూడా దేవునికి ఇష్టంగా జీవించి దేవునికి చాలా దగ్గరగా జీవిస్తే దేవుడు కూడా మనల్ని కూడా దగ్గరగా జీవించి ఆయన మనల్ని కూడా ఆశీర్వదిస్తూ ఉంటారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో చెప్తున్నారు, విశ్వాసులు క్రీస్తు సన్నిధిలో చేరి శాశ్వతంగా ఆరాధించాలి. ప్రియ సహోదరులారా, ఈరోజు ఆరాధించి మళ్ళీ ఒక నెల సెలవు పెట్టి, లేకపోతే ఒకరోజు ఆరాధించి ఒక సంవత్సరం దాకా చర్చికి రాకుండా ఉండి అట్లా కాదు. కానీ విశ్వాసులు ఎవరైతే నిజంగా దేవుని విశ్వసిస్తారో, విశ్వాసుల్లాగా జీవిస్తారో అటువంటి వారు క్రీస్తు సన్నిధిలో చక్కగా ఆరాధిస్తూ ఉండాలి. శాశ్వతంగా అంటే ఒక రోజు అని కాదు, ఒక గంట అని కాదు. ప్రియ సహోదరులారా, ప్రతిరోజు కూడా ఆయనకి కొంత ఆరాధన అనేది అవసరం. మనం టైం ఇవ్వాలి ఆయనకి. ఆ టైం ఇచ్చి ఆ టైం ప్రకారంగా మనం ఆయన్ని ఆరాధిస్తూ ఉండాలి. ప్రియ సహోదరులారా, అదే కాకుండా మన జీవితంపై ఇది శాశ్వతంగా ఉంటుంది. ఎప్పుడైతే మనం ఆరాధిస్తూ ఉంటామో, ఎప్పుడైతే మనం ఆయన్ని ప్రేమిస్తూ ఉంటామో అది మన జీవితంపై ఎఫెక్ట్ ఇస్తూ ఉంటుంది. ఏ విధంగా మనం ఒక చెడ్డ సహవాసం చేసినప్పుడు, చెడు పనుల్లో ప్రారంభించినప్పుడు అది సాగిపోతా మన జీవితంలో ఆటంకంగా ఉంటుందో ప్రియ సహోదరులారా, లేకపోతే మన జీవితాన్ని మార్చేస్తుందో ప్రియ సహోదరులారా, ఏ విధంగా మనల్ని నరకానికి నడిపించుద్దో, ఏ విధంగా మనల్ని చెడిపేస్తుందో, అదేవిధంగా ఒక మంచి పని చేసినా కూడా అది శాశ్వతంగా మన జీవితంపై ఎఫెక్ట్ ఇస్తూ ఉంటుంది అని చెప్తున్నారు. పౌలు గారు అంటున్నారు, బ్రతికిన చనిపోయిన క్రీస్తు కోసమే నేను సంతోషంగా ఉంటాను, క్రీస్తు కోసమే నేను సంతోషంగా చనిపోతాను, క్రీస్తు కోసమే మనం సంతోషంగా బ్రతుకుతాను అని పౌలు గారు చెప్తున్నారు. అదేవిధంగా ప్రియ సహోదరులారా, పౌలు గారు కూడా మనలాంటి మనిషే. అయితే ఆయన కూడా ఏం చేశారంటే క్రీస్తు కోసం బ్రతికారు, క్రీస్తు కోసం జీవించారు. నేను బ్రతికినా చనిపోయినా క్రీస్తు కోసమే ఉంటానని ఆయన మాట్లాడారు. కాబట్టి పౌలు గారిని కూడా దేవుడు ఎంతగానో ప్రేమించారు. ప్రియ సహోదరులారా, ఈ రోజున మనల్ని కూడా ప్రేమించాలంటే మనం కూడా క్రీస్తు కోసం బ్రతకాలి. లోకం కోసం, లోక ఆశల కోసం, లోక సంపదల కోసం, లేకపోతే మన బిడ్డల కోసమే, లేకపోతే మన కుటుంబం కోసం మనం బ్రతకటం కాదు, కానీ దేవుని కోసం బ్రతకాలి, క్రీస్తు కోసం బ్రతకాలి. ఎప్పుడైతే మనం ఆ విధంగా బ్రతుకుతామో దేవుడు మనల్ని సమృద్ధిగా నిండు నూరేళ్ళు ఆశీర్వదించి దీవించి కాచి కాపాడతారు. అటువంటి వారు ప్రియ సహోదరులారా, వారి సంతోషం అంటే నా సంతోషం నేను, నా సుఖం నేను, నా ఇల్లే అభివృద్ధి కావాలి, నా కుటుంబం అభివృద్ధి కావాలి అని మనం అనుకోవచ్చు. అది కాదు. కానీ ప్రియ సహోదరులారా, ఆయనని ఎవరైతే మహిమపరుస్తారో, ఆమేన్, దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరులారా, ఆయన్ని ఎవరైతే మహిమపరుస్తారో, ఆయన్ని ఎవరైతే ఘనపరుస్తారో ఆ కుటుంబంలో దేవుడు ఉంటారు, ఆ హృదయంలో దేవుడు ఉంటారు. వాళ్ళ జీవితాన్ని ఒకవేళ ఏదైనా మిస్టేక్స్ ఉన్నా కానీ అవన్నీ కూడా తీసివేసి ప్రియ సహోదరులారా ఆయన జ్ఞాపకంలో ఉంచుకుంటారు, ఆయన ఆశీర్వదిస్తూ ఉంటారు. ఆయన కృపలో మనం శాశ్వతంగా నిలబడతాం. ప్రియ సహోదరులారా, అందుకే ప్రభు చెప్తున్నారు, నిజమైన ఆరాధన కావాలి, శాశ్వతమైన ఆరాధన కావాలి. నువ్వు ఒక మంచి ఆరాధించి బిడ్డగా మారాలి. నువ్వు పుట్టి క్రైస్తవుడు కదా, ఇప్పటిదాకా అనేక ప్రార్థనలో పాల్గొన్నావు కదా, అనేక దేవుని యొక్క మాటలు విన్నావు కదా, నీ హృదయం మారిందా, నీ ఆలోచన మారిందా, నీ కుటుంబం మారిందా? ఒకవేళ మారకపోతే ఎక్కడో లోపం ఉంది, ఎక్కడో ఏదో
ఏదో సమస్య ఉంది, ఇవి తీసివేసుకోవాలంటే నేనేం చేయాలి? నిజమైన ఆరాధన చేయాలి, నిజంగా ఆయన మహిమపరచాలి, నిజంగా ఆయన యొక్క దీవెనలు కావాలని కోరుకోవాలి. అదే కాకుండా ప్రియ సహోదరులారా, ఇతరులు మేలు మాత్రమే కోరుకునేవాడే నిజమైన క్రైస్తవుడు. పౌలు గారు ఆ విధంగానే ప్రియ సహోదరులారా అనేక మంది మేళ్ళ కోసం, అనేక మంది కోసం ప్రియ సహోదరులారా ఆయన బ్రతికారు. ఆ క్రీస్తు కోసం బ్రతికి ఎంత కష్టమైనా ఆయన వాక్య ప్రచారాన్ని చేస్తా, ఆయన ప్రచారం చేస్తా జీవించారు. అదేవిధంగా ప్రియ సహోదరులారా మనం కూడా మన కోసమే కాకుండా, మన బిడ్డల కోసమే కాకుండా, మన కుటుంబం కోసమే కాకుండా ఇతరుల మేలు కోసం కూడా మనం బ్రతకాలి. ఇతరుల కోసం కూడా నేను బ్రతకాలి, ఇతరుల కోసం కూడా నేను జీవించాలి అనే ఒక ఆలోచన మనకు రావాలి. ఆ ఆలోచన ఎప్పుడు వచ్చిందంటే ఎప్పుడైతే మనం యేసయ్యని ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే ప్రభువును ముందు పెట్టుకుంటామో అప్పుడు మనకి ఆ మంచి ఆలోచనలు వస్తాయి అని చెప్తున్నారు. అదేవిధంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 19వ వచనంలో చెప్తున్నారు, ఎక్కువ మంది సంపాదించటానికి ప్రభు కోసం ప్రియ సహోదరులారా బానిసలు అయ్యారని పౌలు గారు అంటున్నారు. ప్రియ సహోదరులారా పౌలు గారు ఏం మాట్లాడుతున్నారంటే ఎక్కువ మంది సంపాదించుకోవటం కోసం ఏం చేశారంటే ఆ బానిసలాగా మారిపోయారు, ప్రభువుకు దూరం అయిపోయారు. ఆ విధంగా కాకుండా నిజంగా నీ జీవితంలో ప్రభు కావాలి అంటే నువ్వు నిజంగా ప్రార్థన చేసినప్పుడు ఎటువంటి బానిసత్వమైన జీవితం, ఎటువంటి ఆ బానిసత్వ బ్రతుకు లేకుండా నిజంగా స్వేచ్ఛగా, సంతోషంగా, సమాధానంగా జీవిస్తావని ప్రభు ఈరోజు మనకు చెప్తున్నారు. అదేవిధంగా 23వ వచనంలో చెప్తున్నారు, నువ్వు అనేక ప్రార్థన చేసినప్పుడు, నిజమైన ఆరాధన చేసినప్పుడు ప్రియ సహోదరులారా ఎక్కువగా నీకు అశుభవార్తల కంటే శుభవార్తలే వినపడతాయి. ఆమేన్, దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరులారా శుభవార్తలే వినపడతాయి. ఉదయం లేచిన దగ్గర నుండి అదిగో నీ బాబు అట్లా, అదిగో నీ పాపకు అట్లా జరిగింది, లేకపోతే అదిగో నీ కుటుంబానికి, లేకపోతే అదిగో నీ తల్లిదండ్రులకి, ఏ విధంగా ఏదో అశుభ వార్తలు, ఎప్పుడు కూడా దుఃఖం, ఎప్పుడు కూడా బాధ, సంతోషం లేదు, సమాధానం లేదు, డబ్బు లేదు, లేకపోతే ఇంకా లేదు, అనేక రకమైనటువంటి అశుభ వార్తలు వింటున్నాం ప్రియ సహోదరులారా. ఎందుకు అంటే దేవుని యొక్క కృప లేకపోవటం వల్ల, దేవుని యొక్క ఆ ప్రార్థన లేకపోవటం వలన అన్ని అశుభాలే జరుగుతున్నాయి. ప్రియ సహోదరులారా దీవెనలు కావాలంటే మనం ప్రయాసపడాలి. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని ప్రభువు చెప్పారు. కాబట్టి ప్రియ సహోదరులారా ఆయన దీవెనల కోసం మనం ఆయన దగ్గరకు పరుగులు తీయాలి. ఆయన యొక్క మాట వినటానికి ప్రయత్నం చేయాలి. ఆయన సన్నిధిలో కూర్చొని ఆరాధించడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే మనం ఆయన సన్నిధిలో కూర్చొని జాగ్రత్తగా ఆరాధిస్తూ ఉంటామో, నాకు దొరుకయ్యా అంటామో, ఎప్పుడైతే ఆయనకి ఇష్టలుగా జీవించడానికి ప్రయత్నం చేస్తామో అప్పుడు ఆయన కూడా మనల్ని ఇష్టపడి ప్రియ సహోదరులారా ఆయన యొక్క దీవెనలు సమృద్ధిగా మనం ఎటుపోతున్నా మన ముందు, మన వెనక, మన ప్రక్కలను ఆయన దీవెనలు కృమ్మరిస్తూనే ఉంటారు. అదే నిజమైనటువంటి క్రైస్తవత్వం. అదే కాకుండా 10వ అధ్యాయంలో 31వ వచనంలో ఆయన చెప్తున్నారు, అందుచేత తిన్నా త్రాగినా ఏమి చేసినా అది దేవుణ్ణి మహిమపరచటానికి అయ్యి ఉండాలి. ఆమేన్, దేవునికి స్తోత్రం. అందుకే ప్రభు చెప్తున్నారు, తిండిబోతులు, త్రాగుబోతులు, తిరుగుబోతులు, ఇట్లాంటి పోతులు కొన్ని ఉన్నాయి ప్రియ సహోదరులారా. అట్లాంటి పోతులకి దేవుని యొక్క రాజ్యంలో స్థానం లేదు అని ప్రభు చెప్తా ఉన్నారు. వాక్యం చెప్తా ఉంది ప్రియ సహోదరులారా. అందుకే ప్రభు చెప్తున్నారు, అందుచేత తిన్నా త్రాగినా దేన్ని చేసినా కూడా ప్రభువుని మహిమపరచటం కోసమే నేను జీవిస్తున్నాను, ప్రభువుని మహిమపరచుకోవటమే నేను బ్రతుకుతున్నాను అని మనం ఎప్పుడైతే అనుకుంటామో ప్రియ సహోదరులారా నిజంగా ఆయన మహిమపరచబడతాడు. అదే కాకుండా ఆయన మనల్ని దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. ప్రియ సహోదరులారా ఈ రోజున నిజంగా ఆయన యొక్క ఆశీర్వాదాలు మనకు కావాలి, ఆయన యొక్క కృప మనకు కావాలి. కాబట్టి ఆ పట్టుదలతో మనం ఈ రోజు నుంచి ప్రార్థన చేద్దాం. ప్రభువా నేను తిన్నా, తాగినా, తిరిగినా, ఎక్కడికి వెళ్ళినా, ఏది చేసినా, ఏది మాట్లాడినా నీ మహిమార్థమే అది జరగాలి ప్రభు అని ప్రార్థన చేసుకుందాం. అదే కాకుండా ప్రియ సహోదరులారా అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 22వ వచనంలో చెప్తున్నారు, పౌలు 40 సంవత్సరాలు రాజుగా నియమించిన తర్వాత అతను ఆ రాజుగా తొలగించబడ్డాడు. ఎందుకు అంటే ఆ సమయంలో దేవుడు ఆ పౌలుని మెచ్చారు.
వచ్చి 40 సంవత్సరాలు రాజుగా నియమించారు. అయినప్పటికీ ప్రియ సహోదరులారా ఆ ప్రవర్తన నచ్చక, ఆ పనులు నచ్చక దేవుణ్ణి ఎప్పుడైతే విరుద్ధంగా ప్రవర్తించారో ఆయనలో ఉన్నటువంటి ఆత్మ బయటికి వెళ్ళిపోయి ప్రియ సహోదరులారా ఆయన తొలగించి దావీదును మహారాజుగా చేశారు దేవుడు. ఆ విధంగానే ప్రియ సహోదరులారా ఒక్కవేళ మన ప్రార్థనలో జారిపోయామనుకో, ఒకవేళ ఆరాధనలో తగ్గిపోయిందనుకో, ఒకవేళ దేవుణ్ణి ఆరాధించలేకపోయామనుకో ప్రియ సహోదరులారా మనం ఏ అంతస్తులో ఉన్నామో, ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితి నుండి విడుదలైపోతాం, ఆ స్థితి నుండి దూరపరచబడతాం. ఒకవేళ అనారోగ్యాలు, సమస్యలు ఏదైనా కావచ్చు ప్రియ సహోదరులారా. అందుకే ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఆ యొక్క సౌల్లాగా నువ్వు చేయబాకు, ఆ విధంగా సౌల్లాగా నువ్వు బ్రతకబాకు, దేవుణ్ణి ఎప్పుడూ ఆరాధిస్తూ ఉండు, నిత్య ఆరాధనలో ఉండు అని ప్రభు చెప్తా ఉన్నారు ప్రియ సహోదరులారా. ఇది శాశ్వతమైన ఆరాధనగా మిగిలిపోవాలి, శాశ్వతమైన ఆరాధనలాగా ఉండాలి అని ప్రభు చెప్తున్నారు. అదేవిధంగా దేవుడు దావీదు గురించి ఇషాయి కుమారుడైన దావీదు నాకు ప్రియమైన వాడు అని చెప్పారు. ప్రియ సహోదరులారా చెప్తున్నారు, ఇషాయి కుమారుల్లో నేను ఒకళ్ళని ఎన్నుకున్నానని చెప్తున్నారు. అక్కడికి అభిషేకించడానికి వెళ్ళారు. ప్రియ సహోదరులారా వెళ్ళినప్పుడు పెద్ద కుమారుడు చాలా పర్సనాలిటీతో చాలా బాగున్నారు, ఆయనే అభిషేకించాల్సిన వ్యక్తి అనుకున్నారు. కానీ ఆయన దగ్గరకు పోతే ఆయన కాదన్నారు. ప్రియ సహోదరులారా ఇంకొక ఆయన ఎవరు కాదని చెప్పారు. అయ్యో ఏంటి ఎవరు లేదు, ఎవరు కాదంటున్నారు, మరి ఎవరిని అభిషేకించాలి? పొలంలో ఒకడున్నాడు, వాడు చిన్నవాడున్నాడు అని చెప్పారు. చెప్పినప్పుడు ప్రియ సహోదరులారా తండ్రి కూడా అనుకున్నాడు, వాడు చాలా చిన్నవాడు, వాడు పనికిరానివాడు, వాడిని ఎన్నుకోవటం ఏంటి అని అనుకున్నారు. కానీ ప్రియ సహోదరులారా ఇక్కడ శారీరక పర్సనాలిటీ చూడలే దేవుడు, ఆత్మీయ పర్సనాలిటీ చూశారు దేవుడు. ప్రియ సహోదరులారా ఆ యొక్క చిన్నవాడైనప్పటికీ మనసు మంచిది, మనసు మార్చుకున్నాడు, దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు, దేవుని వెతుకుతా ఉన్నాడు, దేవుడు కావాలని ఆశపడతా ఉన్నాడు. కాబట్టి దావీదుని ఎన్నుకున్నాడు. దివ్యవాక్కు కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకుందాం. దివ్యవాక్కు కార్యక్రమంలో తిరిగి స్వాగతం. ఈ రోజున నువ్వు నేను కూడా వెతుకుతూ ఉండాలి, నువ్వు నేను కూడా దేవుని కోసం ఆశపడాలి. అప్పుడు దావీదుకి ఏ విధంగా దొరికారో ప్రియ సహోదరులారా ఆ విధంగానే మనల్ని కూడా దేవుడు ఎన్నుకొని ఒక మంచి ఫ్యామిలీగా, ఒక మంచి వ్యక్తిగా, ఒక మంచి కుటుంబంగా మనల్ని మార్చబోతున్నారు అని ప్రభు చెప్తా ఉన్నారు. అదే కాకుండా ప్రియ సహోదర ఏలయన అతడు నేను కోరినటువంటి సమస్తాన్ని నెరవేరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఏమి కోరుకుంటున్నాడు, దేవుడు ఏమి కోరుకుంటున్నాడు మన నుండి? సమయం ఇస్తున్నావా, ఆరాధిస్తున్నావా, ప్రార్థన చేస్తున్నావు, నువ్వు తిను, తాగు, చక్కగా కట్టుకో, చక్కగా ఉండు, అన్నిట్లో ఆయన బాగానే ఉండు. కానీ నేను అదేమి నిన్ను ఆటంకపరచట్లా. నాకు కావాల్సింది ఏంటంటే ఆయన్ని వెదకటం, ఆయన ప్రార్థన చేయటం, ఆయనకి ఇవ్వాల్సిన సమయం ఆయనకి ఇవ్వటం. ఈ పని ఎప్పుడైతే మనం చేస్తామో ప్రియ సహోదరులారా అప్పుడు ఆయనకి ఇష్టం. అందుకే ఇక్కడ ఏమన్నారంటే దావీదంటే నాకు ఎందుకు ఇష్టం అంటే నేను కోరుకున్న సమస్తాన్ని ఆయన నెరవేరుస్తున్నారు. కాబట్టి ప్రియ సహోదరులారా మనం కూడా నెరవేర్చాలి, నెరవేర్చకుండా ఆశపడకూడదు, నెరవేర్చకుండా ప్రభు ఇవ్వటం లేదేంటి అనుకోకూడదు, నెరవేర్చకుండా ప్రభువుని మనం ప్రశ్నించకూడదు. ప్రియ సహోదరులారా ఎప్పుడైతే హిజ్కియా ఏ విధంగా అన్నారు, అయ్యా నేను చనిపోబోతున్నావు అని చెప్పావు కదా, నేను నీతివంతమైన ప్రార్థనే చేశాను, నిజమైన ప్రార్థనే చేశాను, ఒకవేళ నీ చిత్తమైతే నాకు దీర్ఘాయుష్నివ్వయ్యా అని అడిగినప్పుడు ప్రియ సహోదరులారా తిరిగి దీర్ఘాయుష్ని ఇచ్చారు, 15 సంవత్సరాలు ఇచ్చారు. అదేవిధంగా ప్రియ సహోదరులారా అతన్ని నిజంగా ప్రార్థన చేసినటువంటి వాడు కాబట్టే అతను పొందుకోగలిగాడు. అదేవిధంగా మనం కూడా నిజంగా ప్రార్థన చేస్తే తప్పకుండా పొందుకొని తీరుతాం. ప్రియ సహోదరులారా సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము 1వ వచనం ఏం చెప్తున్నారంటే దేవుడు సమూయేలుతో పలికాడు ఏమని, సౌలును నేను తిరస్కరించాను. ప్రియ సహోదరులారా ఎందుకు తిరస్కరించారు అంటే దేవునికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, దేవుని లెక్క చేయకుండా ఉండారు ప్రియ సహోదరులారా. అందుకే నేను సౌలును తిరస్కరిస్తున్నాను. ఈ రోజున మనల్ని మనం కూడా ప్రశ్నించుకోవాలి. ఒకవేళ నేను దేవుణ్ణి ఏమన్నా తిరస్కరిస్తున్నానా, దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నానా, దేవుణ్ణి మహిమపరచలేకపోతున్నానా, ఎందుకు ఈ విధంగా నేను జీవిస్తున్నానని మనలోకి మనం చూసుకొని మనం ప్రియ సహోదరులారా
ఆలోచించుకొని దేవుని వైపు చూడాలి. చూసినప్పుడు మనలో ఉన్నటువంటి ఆ తప్పులు ఏవైనా ఉంటే అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపడాలి, పాప సంకీర్తనం చేయాలి. ఎప్పుడైతే పశ్చాత్తాపడతా పాప సంకీర్తనం చేస్తామో ప్రియ సహోదరులారా, సౌలుని తిరస్కరించినట్లుగా మన దేవుడు మనల్ని తిరస్కరించరు. మన దేవుడు మనల్ని ఆసక్తిగా చూస్తారు, ప్రేమగా చూస్తారు. అతని విషయం నువ్వు ఎంతకాలము దుఃఖిస్తావు ప్రియ సహోదరులారా. అతడు తిరస్కరిస్తూ ఉన్నప్పుడు ప్రియ సహోదరులారా ఆయన దుఃఖిస్తున్నాడంట. ఎందుకు నా బిడ్డ, ఇంత మంచి బిడ్డ, ఇంత ప్రార్థన చేసే బిడ్డ ఈ విధంగా మారిపోయాడని దుఃఖపడతా ఉన్నాడు. ప్రియ సహోదరులారా, మన బిడ్డల్లో ఎవరైనా మాటినకపోతే మాట విన్న బిడ్డలను వదిలిపెట్టి మాట వినని బిడ్డల కోసం ఏడుస్తాం. మాట వినని బిడ్డల దగ్గర బిడ్డల్ని ప్రభువుకి సమర్పిస్తాం. మాట వినని బిడ్డల కోసం ఎంతో ఏడుస్తాం, దుఃఖపడతాం. అట్లనే మనం కూడా దేవుని బిడ్డలం. మనం కూడా దేవుని మాట వినకపోతే, మనం కూడా దేవుని తిరస్కరిస్తూ ఉంటే ప్రియ సహోదరులారా, మనల్ని చూసి కూడా ప్రభు ఏడుస్తూ ఉంటారంట. మనల్ని చూసి కూడా ఆ ప్రభు దుఃఖపడతా ఉంటారంట. కాబట్టి ఈ రోజున అయ్యా నీకు ఇష్టంగా ప్రవర్తించే బిడ్డలుగా నన్ను మార్చయ్యా. ఏ విధంగా ప్రవర్తిస్తే నీకు ఇష్టంగా మారుతాను నేను, ఆ విధంగా నన్ను మలచయ్యా అని మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రియ సహోదరులారా, ప్రతిరోజు కూడా సాయంకాలం అమ్మగానే ఆయన దగ్గర కూర్చొని అయ్యా నిన్నేమన్నా ధిక్కరించానా, నీకు వ్యతిరేకంగా ఏవైనా మాట్లాడానా, నీకు వ్యతిరేకంగా ఏదైనా ప్రవర్తించానా, నీకు వ్యతిరేకంగా ఏదైనా క్రియలు చేశానా, వీటన్నింటినీ నాయన ఈరోజే క్షమించు, ఇది రేపటికి ఉండకూడదు ప్రభువా అని ఎప్పుడైతే నువ్వు ప్రతిరోజు కూడా ప్రభు సన్నిధిలో సాయంకాలానికి కూర్చొని పశ్చాత్తాపడతావో ప్రియ సహోదరులారా, ఆ యొక్క పాపాలన్నీ కూడా క్షమించబడతాయి. అవన్నీ కూడా వెళ్ళిపోయి నీ దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదిస్తారు అని చెప్తున్నారు. అదే కాకుండా ఎంతకాలం సమూయేలు దుఃఖపడటం ప్రియ సహోదరులారా, ఆ విధంగా ఆయన్ని చూసి దుఃఖపడి ఇంకా ఎంతకాలం దుఃఖపడాలి, ఆయన్నే కంటిన్యూ చేస్తే ఆ విధంగానే దుఃఖపెడతానే ఉంటాడు. అందుకే ఆయన్ని తీసివేసి దావీదుని ప్రియ సహోదరులారా రాజుగా ఎన్నుకున్నారు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఎక్కువసేపు దేవుడు చూడకపోవచ్చు, చాలా శాంతమూర్తి అయినా కాదని మనం అనం. కానీ మనం తెలిసి కూడా తప్పు చేయకూడదు, తెలిసి కూడా అదే చేయకూడదు. దేవుడే సౌలు విషయంలో పరితాపడ్డాడు. ప్రియ సహోదరులారా, సౌలు పాపాలు చూసి, సౌలు యొక్క ధిక్కరింపు ఆత్మ చూసి దేవుడే ఎంతో బాధపడ్డారంట. కాబట్టి ప్రియ సహోదరులారా, మనలో ఉన్నటువంటి ధిక్కరింపు ఆత్మను చూసి కూడా దేవుడు ఎంతో దుఃఖపడతారు. కాబట్టి మన బిడ్డలు దారిలో ఉండాలంటే ఆ యోబు ఏ విధంగా ఉదయాన్నే లేచి బిడ్డల కోసం మొరపెట్టి ప్రార్థన చేశారో, అదేవిధంగా నీ కోసం, నీ బిడ్డల కోసం ప్రతిరోజు కూడా ఉదయాన్నే లేచి మొరపెట్టి ప్రార్థన చేయి. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు. అప్పుడు దేవుడు నిన్ను దీవించి ఆయన కృపలో నిన్ను నిలబెడతాడు. మనమెవరూ కాకుండా ప్రియ సహోదరులారా, సౌలులాగా చేయరాదని హెచ్చరిస్తున్నారు. ఈ యొక్క మాటలు ఇప్పటిదాకా దేవుడు మనతో ఏం మాట్లాడారో ఆ మాటలన్నీ కూడా సౌలును చూసి ఆయన దుఃఖపడుతున్నారు. కాబట్టి సౌలులాగా నువ్వు కూడా జీవించబాకు, సౌలులాగా నువ్వు జీవించబాకు అని హెచ్చరిస్తున్నారు ప్రియ సహోదరులారా. అదేవిధంగా 13వ వచనంలో సమూయేలు దావీదును అన్నల సమక్షంలో అభిషేకించారు. ప్రియ సహోదరులారా, సమూయేలు దావీదుని అన్నల సమక్షంలోనే, అంటే ఇక్కడ మనం ఆలోచించాలి, అన్నల్ని ఎందుకు అభిషేకించలేకపోయారు, అన్నల్ని ఎందుకు ఎన్నుకోలేకపోయారు, తమ్ముడిని ఎందుకు ఎన్నుకున్నారు? ప్రియ సహోదరులారా, అన్నలు అందవేలు లేరు. అన్నలు సరిగా ఆ దేవుణ్ణి ఆరాధించలేకపోయారు. అన్నలు దేవుని యొక్క మార్గంలో ఉండలేకపోయారు. ప్రియ సహోదరులారా, అందుకే పెద్దవాడు, చిన్నవాడు, 3వవాడు, 4వవాడు, 5వవాడు వదులుకుంటూ వెళ్ళిపోయి చివరి వాడి దగ్గరికి వెళ్ళారు. ఈ రోజున చివరివాడు ఏ విధంగా జీవించారో నేను కూడా అదే విధంగా జీవించాలి ప్రభువా. చివరివాడు ఏ విధంగా మారు మనసు పొందాడో నేను ఆ విధంగానే ఉండాలి ప్రభువా. దావీదు ఎంత తనను తాను త్యజించుకొని ఉన్నాడో ఆ విధంగా నేను కూడా నీకోసం బ్రతకాలి ప్రభువా అని మనం కూడా ఆశపడదాం ప్రియ సహోదరి సహోదరులారా. ఆ రోజు నుండి దేవుని యొక్క ఆత్మ దావీదును ఆవరించింది. ఆమేన్. నా ప్రియ సహోదరులారా, ఆ రోజు నుండి దేవుని యొక్క ఆత్మ దావీదు మీద ఆత్మ బలంగా ఉందంట ప్రియ సహోదరులారా, బలంగా. ప్రియ సహోదరులారా, దేవుని యొక్క ఆత్మ మన మీద కూడా బలంగా రావాలి. ఎప్పుడు వస్తుంది అంటే చేతులు చాపి హృదయాన్ని తెరచి నిజమైన ప్రార్థన, నిజమైన ఆరాధన చేసినప్పుడు దేవుని యొక్క ఆత్మ మన మీద కూడా కృమ్మరించబడుద్ది, మన మీద కూడా ఆత్మ వేచి వచ్చింది ప్రియ సహోదరులారా. కాబట్టి దావీదు మీద ఏ విధంగా బలంగా ఆత్మనిచ్చావో ప్రభువా, నా మీద కూడా ఆ విధంగానే ఆత్మని ఇక్కడ అన్నదమ్ముళ్ళు సమక్షంలో దావీదుని ప్రత్యేకంగా ఎన్నుకున్నారు.
ప్రత్యేకించబడిన వాడు. ఎందుకు ఆయనకు పుట్టిన 10 మంది బిడ్డల్లో ఒక్కడిని మాత్రమే ఎందుకు ప్రత్యేకించబడ్డారు? మన కుటుంబంలో మన తల్లిదండ్రుల యొక్క ప్రార్థన లోపమా, లేకపోతే ఆ అన్నదమ్ముల ప్రార్థన లోపమా, ఏ లోపం అయినా సరే దేవుడు ఎన్నుకోలేకపోయారు. కాబట్టి ప్రియ సహోదరులారా, నా కుటుంబంలో ఏ లోపం ఉంది? ఎవరు మోకరించలేకపోతున్నారు? ఎవరు దేవునికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు? ఎవరు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు? అటువంటి ప్రవర్తన నా ఇంట్లో నుండి వెళ్ళిపోవాలి అని ప్రభువుని ప్రార్థన చేద్దాం అని అందరూ ప్రియ సహోదరులారా అన్నదమ్ములు గ్రహించారు. వాళ్ళు ముందు తెలుసుకోలే, కానీ ఎప్పుడైతే దావీదును అభిషేకించారో ఆ అన్నదమ్ములు గ్రహించారంట, మేము ఇంకా వేలో లేము, మేము ఇంకా సరైన ప్రార్థన చేయలేకపోతున్నాం, అందుకే దేవుడు మమ్మల్ని అభిషేకించలేకపోయారు అని తెలుసుకున్నారు. ఈ రోజున మనం కూడా ఈ యొక్క మాటలు విన్నప్పుడు, ఈ యొక్క వాక్యాన్ని విన్నప్పుడు మనల్ని దేవుడు ఎందుకు ఆత్మతో నింపటం లేదు, మనలో ఏ లోటు ఉందో అని ఆ లోటును మనం గ్రహించుకొని దాన్ని తీసివేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. ప్రియ సహోదరులారా, విశ్వాసం లేని ఏ మానవుడు దేవుణ్ణి సంతోషపెట్టలేడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరులారా, విశ్వాసం ఉండాలి, దేవుని పట్ల విశ్వాసం ఉండాలి. ఎప్పుడైతే విశ్వాసం ఉంటుందో ప్రియ సహోదరులారా, అప్పుడు దేవుణ్ణి మనం గనపరుస్తాం, అప్పుడు దేవుణ్ణి మనం దీవెనలు పొందుతాం, దేవుని యొక్క దీవెనలు. ఆ విధంగా ప్రియ సహోదరులారా, ఈ రోజున మనకు అన్నిటికంటే కోరదగింది ఏంటంటే, అన్నిటికంటే కావాల్సింది ఏంటంటే లోక ఆస్తులు, లోక సంపదలు కాదు, కానీ విశ్వాస జీవితం. ప్రియ సహోదరులారా, నాకొచ్చిన విశ్వాస జీవితాన్ని బట్టి, నేను చేసిన ప్రార్థన బట్టి నా బిడ్డలు అభిషేకించబడి దీవించబడతారు. ఆ విధంగా ఆ బిడ్డలు చేసిన ప్రార్థన బట్టి వాళ్ళ బిడ్డలు దీవించబడతారు. ఆ విధంగా వాళ్ళు చేసిన ప్రార్థన ప్రియ సహోదరులారా, అది ఒక మంచి ప్రార్థనలాగా, మంచి కుటుంబంలాగా, అభిషేకించబడే కుటుంబంలాగా ప్రియ సహోదరులారా మారిపోతుంది. కాబట్టి ఆ విధంగా ఆ అన్నదమ్ములు ఏ విధంగా గుర్తించారో మనం కూడా ఆ విధంగానే గుర్తించగలిగి, నేను ఈ విధంగా ఉండాలంటే ఏ విధంగా జీవించాలని దేవుడిని అడుగుదాం. దేవుడు చేసే ప్రతి ఒక్క వ్యక్తి ప్రియ సహోదరులారా దేవుడు ఉన్నాడని, తన కొరకు వెదుకు వారికి ఆయన దొరుకునని మనం గ్రహించాలి. ప్రతి వ్యక్తి కూడా ప్రియ సహోదరులారా దేవుని కోసమే నేను బ్రతుకాలి, దేవుని కోసమే నేను పుట్టాను అని తన కోసం తను వెదకటం, ప్రియ సహోదరులారా దేవుని కోసం వెదకటం ప్రారంభించాలి, తన కోసం తను కాకుండా. ఆ విధంగా ఎప్పుడైతే మనం వెతుకుతామో నీకు అసాధ్యమైనది ఏదీ లేదు, నీకు అన్నీ కూడా సాధ్యమే అని ప్రభు చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ రోజున ప్రియ సహోదరులారా మనందరం కూడా ఈ మాటలు, ఈ వాక్యాలు దేవుడు మన కోసం పలుకుతున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఈ మాటలన్నింటినీ కూడా మనం జ్ఞాపకం ఉంచుకొని ఆయన కోసం జీవించే భాగ్యాన్ని మనకు దయచేయమని, దేవునికి ఇష్టంగా జీవించేవారంటే ఆయనకి ఇష్టం కాబట్టి దేవునికి ఇష్టంగా జీవించడానికి మనందరం కూడా ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువానికి స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, స్తోత్రం అయ్యా. ఇదిగో తండ్రి, ఈ సమయంలో ప్రభువా మేమందరం కూడా నాయన నీ యొక్క మాటలు విన్నాం. ప్రభువానికి స్తోత్రం. ఈ మాటలు దీవించబడాలి, ఈ మాటలు ఆశీర్వదించబడాలి అయ్యా. ఏది ఇష్టం అంటే ప్రభువుకు దగ్గరగా నివసించటం, దేవునికి ఇష్టంగా జీవించే వాళ్ళంటే ఇష్టం అని చెప్పింది దేవా. నీ చిత్తమైతే నాయన మీకు ఇష్టంగా జీవించే మంచి బిడ్డలుగా మమ్మల్ని అందరినీ మార్చమని, మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.